ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్తస్స నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే జూన్ 5, 6 తారీఖులు పర్టికులర్గా ఈ యొక్క 5 గ్రహాలు పర్టికులర్గా పంచగ్రహ కూటమి అంటారు. అంటే గురువు, శుక్రుడు, రవి, బుధ, చంద్రుడు. చంద్రుడు ఆ 5, 6 తారీఖులు వృషభంలో ఉన్నందుకు 5 గ్రహాలు అవుతున్నాయి. దాని తర్వాత 7వ తేదీ నుంచి చంద్రుడు ఎప్పుడైతే జరిగిపోతాడో 4 గ్రహాలు ఉంటాయి. అవి కొద్ది కాలం ఒక 10-12 రోజుల్లో మళ్ళీ అవి కూడా డిస్పస్ అంటే ఎక్కడికక్కడ అట్లా విడిపోవడం జరుగుతూ ఉంటుంది. 15వ తేదీకి రవి మారిపోవడము అలా మారడం అనేది జరుగుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి జరగడం ఒక ఎత్తు అయితే కుజుడు తన ఓన్ హౌస్లోని, శని తన ఓన్ హౌస్లో ఉంటున్నారు. అయితే చాలామంది ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏదో విపత్తు రాబోతుంది, పంచగ్రహ కూటమి వల్ల ఏదో జరుగుతుందేమో, 12 రాసుల వారికి అలా అవుతుంది ఇలా అవుతుంది అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, ఇది పంచగ్రహ కూటమి వల్ల కాదు. ఏదైనా అంటే యుద్ధ సంబంధించినవి ఏవైనా సరే వచ్చినా కూడా మనకి ఈ సంవత్సరం మొదలవడమే క్రోధినామ సంవత్సరము అనేది. అంటే గొడవలు, క్రోధము, గొడవలు, ఒకరి మీద ఒక ద్వేషాలు, వీటి వల్ల సంభవిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇది సంవత్సరం, తెలుగు సంవత్సరంకి వచ్చినటువంటి నామముకున్నటువంటి సంబంధం ఒకటి. కుజుడు తన ఓన్ హౌస్లో ఉంటున్నాడు, ఫైరీ సైన్ అంటారు. అంటే గొడవలకి కారక స్థాన సంబంధంగా అక్కడ ఓన్ హౌస్లో ఉన్నాడు. శని తన ఓన్ హౌస్లో ఉండి శని యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. అలా ఎప్పుడైతే శని యొక్క దృష్టి కుజుడి మీద ఉండి కుజుడు అలా ఉన్నాడో అది మెయిన్గా కారణమవుతూ ఉంటుంది. మరి ఇది 12 రాసుల వారికి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, 12 లగ్నం ఆ రాశి వారికి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేష లగ్నము లేదా మేష రాశి వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు ఈ పంచగ్రహ కూటమికి గ్రహాల యొక్క స్థితిని కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి మేషలగ్నం మీద ఎటువంటి ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇక్కడ మెయిన్గా 4 పాయింట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమిటవి? ఒకటి, ఈ పంచగ్రహ కూటమి ఉన్న ఈ 2 రోజులు 5, 6 తేదీలు, పర్టికులర్గా 5, 6 తేదీలు. దాని తర్వాత ఈ పంచగ్రహ కూటమి ఒక 12-15 రోజుల వరకు అంటే ఈ ఒకటి వెళ్ళిపోయి మిగతా 4 గ్రహాలు 3 గ్రహాలు ఈ రకంగా ఒక వారం రోజులు 10 రోజుల్లో మారిపోతాయి మళ్ళీ. అయితే ఈ లోపల మాత్రం పర్టికులర్గా మీరు మేషం వారు అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో పాయింట్ నెంబర్ 1 జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోకూడదు. పర్టికులర్గా బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు ఆ పంచగ్రహ కూటమిలో. పెద్ద మొత్తంలో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, విదేశీ సంబంధించిన నిర్ణయాల విషయాల్లోని మేషం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కలిసి వచ్చేవేమిటి? సంతానం కోసం ట్రై చేసే వారికి చాలా బాగుంటుంది. రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది మేషం వారికి. అదేవిధంగా కెరియర్ సంబంధించినటువంటి విషయంలో శుభవార్తలు వింటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ 5 గ్రహాలు ఒకే దగ్గర ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఈ చతుర్థాధిపతి చంద్రుడు అయ్యాడుగా, చంద్రుడు కంబస్ట్ అంటే ఏమిటి? మీరు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు, అందులో ముఖ్యంగా నీటి ప్రదేశాల్లో నీటిలో తిరిగేటువంటివి, చంద్రుడిని వాటర్ కారకుడు. అండ్ అదేవిధంగా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అది కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా శుక్రుడు అయితే ఇందాక నేను చెప్పాను, ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కానీ వివాహ సంబంధించిన విషయాల్లో, ఎందుకంటే శుక్రుడు 2 and 7th కారకుడు అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ లక్కీగా మనకిప్పుడు గురువు యొక్క మౌఢ్యం లేదు, గురు మౌఢ్యం వెళ్ళిపోయింది, శుక్రమౌఢ్యం మాత్రమే కంటిన్యూ అవుతుంది. కాబట్టి 2-7 మనీ అండ్ పార్ట్నర్షిప్స్, అదేవిధంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో అంటే వాళ్ళకి కాస్త వేడి చేయడం కానీ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అయితే ఈ రాశిలో కుజుడు ఉన్నందుకు హీట్ ప్లానెట్ అయింది మేషం వారికి. ఇది కొంచెం ఫైరీ రిలేటెడ్ తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు లాభస్థానంలో శని భగవానుడు మంచివాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కుజుడిని చూస్తున్నాడుగా శని, అందుకని ఏమిటి ఈ లాభాలు పొందేటువంటి విషయంలో చిన్నపాటి
ఈ ఘర్షణ వాతావరణాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ప్రత్యేకంగా చేయవలసింది సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, ఆదిత్య హృదయ పఠనం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి ఈ పంచగ్రహ కూటమి కానివ్వండి, శని మరియు కుజుడు ఒకే రాశిలో ఉన్న అంటే తన స్వక్షేత్రాల్లో ఉండే వీక్షణ కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల మనకి గోచారంలో అనేకమైన మార్పులు, అది ప్రజల మీద పడేటువంటి ఎఫెక్ట్ లేదా దేశాల మీద పడేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉన్నా కూడా శాస్త్రం మనకేం చెప్తుంది అనేటువంటి చాలా ముఖ్యమైన అంశం. మనము గనక అమ్మవారిని నమ్ముకొని ఉన్నట్లయితే చంటి పిల్లవాడు తల్లి యొక్క ఒళ్ళో ఉన్నప్పుడు తల్లే పూర్తిగా ఎలా అయితే తను చూసుకుంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా అమ్మవారు కూడా మనల్ని చూసుకుంటుంది. దానికి మనం ఏమీ కంగారు పడక్కర్లేదు. చిన్నపిల్లడు చూడండి, నాకు అమ్మ డ్రెస్ మారుస్తుందా లేదానో, ఈ టైంకి నాకు పాలు పెడుతుందా లేదా, లేకపోతే అన్నం తినిపిస్తుందా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు. తల్లి సెల్ఫ్గా చూసుకుంటుంది. నిద్రపోతూ కూడా చిన్న శబ్దమైనా గబుక్కుని నిద్రలేస్తుంది. అలాగే అమ్మవారు కూడా మనం చూసుకుంటుంది. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి? ఎందుకంటే చాలామంది ఏమనండి, ఈ పంచగ్రహ కూటమి వల్ల ఇలా అవుతుందేమో, ఫలానా ఇదైపోతుందేమో, నా జీవితం ఏమైపోతుందేమో చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మీకు గనక ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రాణాయామం చేస్తూ ఇలా లలిత సహస్రనామాస్ ప్లే చేసుకొని ఫస్ట్ కుడి నోస్ట్రల్ మూసి ఎడమ దాంతో లాక్కోవాలి. ఇప్పుడు లలిత సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అయింది, లాక్కున్నారు, క్లోజ్ చేశారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అయిపోయింది. దాని తర్వాత వదులుతున్నారు మళ్ళీ. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయై నమః. అలా ఎప్పుడైతే తీసుకోవడం ఈ ప్రాణాయామం చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా లలితా సహస్రనామాలతో ప్రాణాయామం చేస్తారో వాళ్ళకి పొరపాటున కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉండదు. దానివల్ల ఏమిటి, సర్పదోషాలు ఉన్నాయనో, లేకపోతే కాలసర్పదోషం ఉందనో, కాలసర్పదోషమే నిజంగా చెప్పాలంటే కాలానికి సంబంధం ఉంటుంది. కాలానికి, దేశానికి జరగబోయే విపత్తులకు సంబంధం, జన్మజాతకానికి సంబంధం లేదు. అదేవిధంగా సర్పదోషాలు ఉన్నాయనో, ఏలినాటి శని నడుస్తుందనా, అర్ధాష్టమి శని నడుస్తుందనా, లేకపోతే కంబస్ట్ యొక్క గ్రహాల సంబంధం ఉందనా, లేకపోతే బ్లాకుడు భాగ్య చక్ర అంటారు, అంటే భాగ్యం ఉంది కానీ అది ముందుకు రావట్లేదు అనుకునేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటి విషయాల్లోని మీరు బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో కొంతమందికి ఉద్యోగాలు ఉండవు. ఏమండి ఇవన్నీ కాదు, నాకు అసలు జాబ్ లేదు. నేను చెప్పేది ఒకటే, ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయై నమః. ఇది ఎక్కువగా చేసుకోండి, జాబ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. అందరికంటే అంటే ఎక్కువ సమస్యలు ప్రపంచంలో జరుగుతున్నవి ఏమిటంటే అప్పులు, ఖర్చులేమో పెరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్కేమో మనకి ఖర్చులు ఆగలేని పరిస్థితి, అప్పు చేసి మనం ఆ ఖర్చు చేయాల్సి వస్తుంది, కుటుంబం కోసమనో, సెల్ఫ్, రకరకాల ఒక లోన్ తీసుకోవడం. మనం ఈ అప్పులు తగ్గాలి అంటే మనకి శాలరీస్ పెరగాలి, లేదా మన ఆదాయం పెరగాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఓం అపర్ణాయై నమః భక్తి శ్రద్ధలతో మీరేంటంటే ఒక అమ్మవారిని పిలుస్తున్నారు. అపర్ణ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో. అలా పిలుస్తున్నప్పుడు ఆ నామంతో పిలిచేటప్పుడు అక్కడి నుంచి వచ్చే పరిస్థితి అలా ఉంటుంది. అంటే ఎలా అంటే చూడండి, మీరు ఒక వ్యక్తిని అతని యొక్క టాలెంట్తో పిలుస్తున్నారనుకోండి, వెరీ హ్యాపీ. అలా కాకుండా అతనిలో ఉండేటువంటి ఒక లోపంతో పిలుస్తున్నారనుకోండి, అతను ఎట్లా అయితే అంటే మన మీద చూపించే రియాక్షన్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఏదో సంథింగ్ అతనిలో ఏదో లోపం ఉంది, రియాక్షన్ వేరుగా ఉంటుంది. అతన్ని కీర్తిస్తూ ఒక మాట చెప్పారు, రియాక్షన్ వేరుగా ఉంటుంది. అలాగే ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి అమ్మవారి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తిని ఆవిష్కరించేది, అమ్మవారి గురించి తెలిపేది. కాబట్టి అమ్మవారి యొక్క సహస్రనామాల్లో లలితా సహస్రనామాలు అంటారు. అందుకే సహస్ర రహస్యనామాలు. ఎందుకు రహస్యనామాలు అంటే అవి అపౌరుషములు, ఎవరో రచించినటువంటివి కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అవి వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిలో నుంచి తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క నిండు సభలో చెప్పినటువంటివి. కాబట్టి ఓం అపర్ణాయ నమః అప్పులు తీరుస్తుంది. అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః చేస్తూ ఉండండి. అంటే ఈ ప్లానటరీ పొజిషన్స్ వల్ల మరి కొంతమంది ఏమండి ఇప్పుడు విదేశాలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కూడా అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మీ యొక్క జన్మజాతకంలో కనుక 12వ స్థానం బాగా పాడైంది, ఇప్పుడు గోచారంలో కూడా 12వ స్థానం పాడయ్యే దశలు నడుస్తున్నాయి,
అప్పుడు మాత్రం విదేశాలకు వెళ్ళడం వల్ల ఇబ్బంది ఉంటుంది. అది లేదు, ఏ ఇబ్బంది ఉండదు. మీకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మార్పులు జరుగుతున్నా అక్కడికి వెళ్ళిన వారు వెళ్తూ ఉంటారు. చక్కగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కొనసాగిస్తూ ఉంటారు విదేశాల్లో. ఎందుకంటే విదేశాల్లో జనాలు ఉండరా. చాలామంది ఏంటంటే ఏమో అక్కడికి వెళ్తే ఇరుక్కుపోతామేమో, ఏదో అయిపోతుందేమో. బయట దేశాల్లో కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదో అయిపోతుందేమో, ఇక్కడికి వెళ్తే ఏదో అయిపోతుందో భయంలో బ్రతకకండి. కాలంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. పంచగ్రహ కూటములు వస్తూ ఉంటుంది, షడ్గ్రహ కూటమి వస్తూ ఉంటుంది, సప్తగ్రహ కూటములు కూడా వచ్చాయి గతంలో. అలా వచ్చిన ప్రతిసారి ఏదో విపత్తు జరగాలని రూల్ లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే పాపగ్రహాలు తన ఓన్ హౌజెస్లో ఉండి వీక్షణలు ఉంటాయో, ఈ వీక్షణల వల్ల ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ప్రకృతిలో కొంత ఈ క్రోధినామ సంవత్సరం వల్ల కొంత గొడవలు అవి జరగడం కానీ ఇట్లాంటివి కాస్త పెరుగుతూ ఉంటాయి. అదిగాక మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. మరొకటి ఏంటంటే ఓన్ హౌస్లోకి కుజుడు కూడా ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు. ఫైరీ సైన్లో ఉన్నటువంటి ప్రభావం వల్ల ఇట్లా జరుగుతుంది. సో మీరందరూ కూడా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి బెల్లము, క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.